వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఈ నెల 13, 14 మరియు 15వ తేదీల్లో జరగనున్న ఎక్స్పో పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఔత్సాహికులు ఉపయోగించుకోవాలని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు. మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవమైన కిడ్నీని కాపాడుకోవాల్సిన అవసరత ఎంతో ఉందని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరిగింది. 6వ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సూపర్ 6 సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సూపర్ 6 సంక్షేమం, ఆదాయార్జన శాఖలో విద్యా, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కుటుంబ సాధికారత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల పారదర్శకతతో అమలుకు ఓనర్షిప్ తీసుకునేందుకు సంక్షేమ లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. పెట్టుబడుల గురించి ఆలోచించినట్లే పేదల గురించి ఆలోచించాలని సూచించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోరని, వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన పరీక్షా సామాగ్రిని ఆయన పంపిణీ చేశారు. బిఆర్టీఎస్ రోడ్లోని టి వెంకటేశ్వరరావు మున్సిపల్ హై స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజాల సహకారంతో సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో సుమారు 110 మంది విద్యార్థులకు ఎగ్జామ్ బ్యాట్స్, పెన్స్, బాక్సులను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రస్నా పంపిణీ చేసి వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. గత ఏడాది ఏకేటీపీ పాఠశాల విద్యార్థి అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు దాసరి జయరాజ్, సెక్రటరీ మల్లంపల్లి సురేష్, ఎస్కే జాన్వలి, కేఎస్టీ కుమార్, మాచర్ల ఉదయ్ కుమార్, ఆలేటి వినయ్, నవీలా అశోక్, షేక్ దావూద్, గండి రాజా, గుండు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ది బెస్ట్ చెప్తూ పిల్లలందరూ కూడా అత్యధిక మార్కులతో ఈ నియోజకవర్గంలోని గవర్నమెంట్ హై స్కూల్లో, ఈ విజయవాడ నగరంలోని గవర్నమెంట్ హై స్కూల్లో మన టీవీఆర్ స్కూలే హైయెస్ట్ మార్కులతో ఫస్ట్ రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీస్సులిస్తూ, మీ అందరికి కూడా ఎగ్జామ్లో కీలకమైన అలాగే బాల్ పెన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఇస్తూ మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. మా ఆడపిల్లలు కష్టపడి చదివారు, మా బాయ్స్ కూడా కష్టపడి చదివారు. ఎంత చదివామన్నది ముఖ్యం కాదు. 365 రోజులు చదివినా చివరిలో జరిగే 4 రోజుల ఎగ్జామ్స్లో కరెక్ట్గా రాయకపోతే మన పెర్ఫార్మెన్స్ పోయినట్టే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను రోజు స్కూల్లో గంట ఎక్కువ చదివానండి, ఇంటికి వెళ్ళి కూడా 10 గంటల వరకు చదివాను, మళ్ళీ 12 దాకా చదివాను అన్న రేపు రాసే ఎగ్జామ్స్ మెయిన్. మనకి ఎగ్జామ్స్లో కూడా మనం టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడకుండా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం స్టడీ చేసి మన టీచర్స్, మాస్టర్స్ ఏం చెప్తా ఉన్నారు, ఏ విధంగా దానికి మెయిన్ కీ పాయింట్స్, క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఒక అవగాహనతో కంగారు పడకుండా ఫస్ట్ వెళ్ళంగానే క్వశ్చన్ పేపర్ని ఒకసారి పూర్తిగా స్టడీ చేసి దాంట్లో మనకి ఫస్ట్ ఏదైతే బాగా మనకి కాన్సన్ట్రేషన్ చేసి కాన్ఫిడెన్స్తో రాయగంలో వాటిని మార్క్ చేసుకొని వాటిని మొదలుపెట్టి జాగ్రత్తగా రాయాలి. గుర్తుపెట్టుకోండి, రాస్తే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎగ్జామ్స్ అని టెన్షన్ పడిపోయి లేనిపోయిన టెన్షన్లు తెచ్చుకుంటే దానివల్ల ఉపయోగం లేకపోగా మీకు వచ్చినవి కూడా మర్చిపోతారు, మీరు రాయగలిగినవి కూడా మర్చిపోతారు. కాబట్టి టెన్షన్ పడొద్దమ్మా.
టెన్షన్ లేకుండా మీరు హ్యాపీగా, ఎందుకంటే మీరు బాగా చదివారు, మీరు బాగా కష్టపడ్డారు, మీ టీచర్స్ మీ మాస్టర్స్ బాగా మీకు చెప్పారు. మీరు ఎన్ని కష్టాలని మీరు చూపించే రోజు రేపు 16th నుంచి జరిగే ఎగ్జామ్స్లో ఉంది. చివరి 10 రోజులకు వచ్చేసాం. ఈ 10 రోజులు మనం ఈ కీలకమైన దశ 10th క్లాస్ అంటే ఇది దాటిపోతే ఇంటర్మీడియట్ నుంచి మహా చదివితే 6 years చదివితే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు. కాబట్టి ప్రభుత్వం మీరు చక్కటిగా చదువుకొని మీ జీవితంలో సెటిల్ అవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంది. చదువుకోవడానికి కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేశాం. చక్కటి దీంతో మీరు అందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్ అండి. 10వ తరగతి అనేది విద్యార్థుల జీవితంలో ఒక కీలకమైన మెట్టు అని, దీనిని అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ అన్నారు. రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షలను పురస్కరించుకొని 23వ డివిజన్ బిషప్ హజ్రయ్య ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్ బాక్స్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10వ తరగతి అనేది విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే తొలి మెట్టు అని, దీనిని పట్టుదలతో చదివి మంచి ఫలితాలతో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అనవసరమైన టెన్షన్ పడకుండా చదివిన అంశాలను ప్రశాంతంగా రాయాలని సూచించారు. విద్యార్థులందరికీ ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బిషప్ స్కూల్ నందు 10వ తరగతి ఎగ్జామ్ రానున్న విద్యార్థులందరికీ కూడా ప్యాడ్స్ అండ్ పెన్స్ని, స్టేషనరీని వాళ్ళందరికీ బహుమతిగా ఇవ్వటం జరుగుతూ ఉంది. మన విజయవాడ తెలుగు యువత అధ్యక్షులు గజ్జన్ జైపాల్, అదేవిధంగా వెలుపూరు రాజేష్, వలి అందరి సమక్షంలో ఈరోజు విద్యార్థులందరికీ ఈ యొక్క స్టేషనరీ ఇవ్వటం చాలా సంతోషం. మరి 10వ తరగతి అంటే ప్రతి విద్యార్థి దశలో కూడా ఇదొక తొలి మెట్టు. రేపొద్దున వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అవ్వాలంటే 10వ తరగతి చాలా కీలకం, చాలా క్రూషియల్. మరి అలాంటి తరుణంలో ఏడాది పాటు ఎంతో కష్టపడి చదివి మరి ఆ చదివిన శ్రమకి ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో వాళ్ళు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి విద్యార్థులు అందరూ కూడా భయపడకుండా ఆత్మవిశ్వాసంతో చక్కగా వచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా క్షుణ్ణంగా చదివి వాళ్ళకి తెలిసిన ఆన్సర్ని చాలా ఎలాబొరేట్గా, నీట్గా రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇది మీ యొక్క జీవితంలో మొట్టమొదటి పబ్లిక్ పరీక్ష కాబట్టి కొంచెం టెన్షన్ అనేది చాలా కామన్. అయినప్పటికీ కూడా మీరు ప్రశ్నలన్నీ కూడా మీ టీచర్స్ ఏదైతే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ప్రశ్నలే మీకు రేపొద్దున క్వశ్చన్ పేపర్ రూపంలో ఉంటాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా చక్కగా వచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా చాలా క్లుప్తంగా, స్పష్టంగా రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్క విద్యార్థికి, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. మరి పోయిన సంవత్సరం సెంట్రల్ నియోజకవర్గ ఏకేటీపీ స్కూల్లో 10th పరీక్షలు రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తే ప్రైవేట్ స్కూల్స్కి ఎటువంటి విధంగా కూడా తీసిపడేయకుండా ప్రభుత్వ పాఠశాలలు అనేవి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. మరి ఈ సంవత్సరం తప్పకుండా కూడా బిషప్ స్కూల్ నుంచి కూడా మంచి ఫలితాలు వస్తాయని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మీరు మీ తల్లిదండ్రుల పేరు, అదేవిధంగా సంవత్సరం పాటు మీకు చక్కగా పాఠాలు చెప్పిన మీ ఉపాధ్యాయుల పేర్లు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మా మార్గదర్శి బోండా ఉమామహేశ్వరరావు అన్న పిలుపు మేరకు మా యువ నాయకులు బోండా సిద్ధార్థ్ గారు, అదేవిధంగా బోండా రవితేజ గారుల సహకారంతో ఈ రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత మరియు ఏసీసీఎల్ అధ్యక్షుడు తమ్ముడు రాజేష్ మేమందరం కలిసి విద్యార్థులందరికీ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా 10th క్లాస్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ప్యాడ్స్, పెన్నులు, స్టేషనరీని అందించాలని చెప్పి మా నాయకుల పిలుపు మేరకు మేము ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం తరపు నుంచి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సినవన్నీ కూడా యూనిఫామ్ కాడ నుంచి, ఆహారం దగ్గర నుంచి కూడా చాలా నాణ్యమైన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం వైపు నుంచి కూడా, మా తరపు నుంచి కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పుడు
చంద్రబాబు గారు పిలిపించినట్టుగా విద్యార్థులందరూ కూడా ఎంతో ఓర్పుతో ఎటువంటి టెన్షన్ లేకుండా ఒత్తిడికి గురవ్వకుండా మీరు సంవత్సరం చదివినంతా కూడా రేపు ఎగ్జామ్స్లో పెట్టి స్కూల్కి అదేవిధంగా తల్లిదండ్రులకి మీకు విద్య నేర్పించిన ఉపాధ్యాయులందరూ కూడా బాగా మంచి పేరు తీసుకురావాలని కూడా ఆకాంక్షిస్తూ వారందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. డివైడర్లపై ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా వేముల శ్యామలాదేవి రోడ్, సీతారాంపురం, సాంబమూర్తి రోడ్, గవర్నర్పేట, పూర్ణానందంపేట, అయోధ్యానగర్ ప్రాంతాలను పరిశీలించారు. పూర్ణానందంపేట, మామిడికాయ పాక ప్రాంతాలన్నీ పర్యటించి అక్కడున్న నిరాశ్రయుల వసతి గృహాన్ని పరిశీలించి అక్కడ వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని, డివైడర్ల పైన ఫుట్పాత్ల వద్ద వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే విధంగా యూసీడీ విభాగం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహానికి వచ్చిన తరువాత వారికి సరైన అవగాహన కల్పించి, నైపుణ్యత కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 13, 14 మరియు 15వ తేదీల్లో జరగనున్న ఎక్స్పోను పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఔత్సాహికులు ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ గౌరవ అధ్యక్షులు బైన వెంకట్రావు కోరారు. గురువారం స్థానిక ఆటోనగర్ ఎంఎస్ఎంఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని ఎంఎస్ఎంఈ కార్యాలయం నందు మార్చి 13, 14, 15వ తేదీల్లో ఏపీ ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు, అధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, కోశాధికారి ప్రసాద్ తదితరులు ఎంఎస్ఎంఈ 2026 ఎక్స్పోకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ ఎక్స్పోలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆంధ్రప్రదేశ్ స్మాల్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు మలినేని నారాయణ ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఎక్స్పోలో సిఎన్సి యంత్రాలు, లేజర్ కటింగ్ యంత్రాలు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు, హ్యాండ్లూమ్స్, పవర్ టూల్స్, సౌర పరికరాలు, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలు, ప్రింటింగ్ మరియు ప్యాకేజింగ్ యంత్రాలు, టెక్స్టైల్స్ యంత్రాలు, ఐటీ సొల్యూషన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంకా అనేక పరిశ్రమలకు సంబంధించిన వినూత్న ఉత్పత్తులు ప్రదర్శించబడతాయని పరిశ్రమల యజమానులు, తయారీదారులు, సేవా సంస్థలు మరియు వ్యాపారవేత్తలందరూ ఎక్స్పోను సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎక్స్పో 2026ని మేము 13, 14, 15 తారీఖులో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అన్ని రకాలుగా కూడా మా ఇక్కడ లోకల్గా తయారయ్యే ప్రోడక్ట్స్ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ కానీ, ఆటో లారీలకి సంబంధించిన హెవీ ట్రైలర్కి సంబంధించినవి, ముఖ్యంగా రైతులు ట్రాక్టర్ ట్రైలర్కి సంబంధించిన కమాన్ కట్టలు కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది. కనుక అందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన స్టూడెంట్స్ పనికి వచ్చేటట్టుగా సిమెంట్ తయారు చేసే మొత్తం ప్రాసెస్ అంతా కూడా దీంట్లో అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ స్టూడెంట్స్ కూడా సిమెంట్ ఎలా తయారు చేస్తే మనం ప్లాంట్కి చూడటానికి కుదరదు కనుక అది కూడా ఎలా ప్రాసెస్ చేస్తారనేది కూడా ప్రదర్శించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ కొత్తగా పెట్టే పరిశ్రమవేత్తలు కానీ వచ్చి చూసి దాన్ని ఆస్వాదిస్తారని చెప్పి కోరుతున్నాను. మీ మా పత్రికా ముఖం కూడా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి అందరూ వచ్చేటట్టుగా చేయవలసిందిగా కోరుచు. అందరికీ నమస్కారం. ఈ నెల 13, 14, 15 ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఎక్స్పో 2026 మా ఏపీ ఎంఎస్ఎం ఇండస్ట్రియల్ అసోసియేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుందండి. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అసోసియేషన్ తరఫున. దీనిలో రకరకాల స్టాల్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఉంటున్నాయి. 1 man 1 ఎంటర్ప్రెన్యూర్ అంటున్నారు మన గవర్నమెంట్ కూడా. దానికి ఎంకరేజింగ్గా అన్ని రకాల స్టాల్స్ ఉంటున్నాయి. అది వచ్చి అందరూ ఉపయోగించుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని 13, 14, 15 తారీఖుల్లో ఎస్ఎస్ కన్వెన్షన్ నందు జరపడం జరుగుతుంది. ఈ ఎక్స్పోకి పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ మలినేని నారాయణ ప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. దీనిలో చిన్న పరిశ్రమల అభివృద్ధి కొరకు రకరకాలైనటువంటి ఉత్పత్తులను ప్రదర్శన మరియు ఇన్నోవేషను, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం కావాల్సినటువంటి
అన్ని మిషనరీ కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. అందువలన స్థానిక పరిశ్రమలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు అందరూ కూడా విచ్చేసి తిలకించి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంది. దీనిలో ఎవరైనా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అక్కడికి వచ్చి ఆవిష్కరించుకోవచ్చు, నూతనంగా వాళ్ళు డెవలప్ చేసిన ఏదైనా ఉంటే. అలాగే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంకు, ఇతర బ్యాంకులు అన్నీ కూడా వస్తున్నాయి. మా అసోసియేషన్ కూడా అక్కడ స్టాల్ని మాది ప్రత్యేకంగా పెట్టి ఎవరికైనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇండస్ట్రియల్ పాలసీస్ మీద కానీ వాళ్ళకి ఏదైనా అవగాహన కావాలంటే తెలియజేయడం జరుగుద్ది. ఈ ఎక్స్పోని ఈ ప్రాంతంలో సక్సెస్ చేయాల్సిందిగా స్థానిక పారిశ్రామికవేత్తలందరినీ కోరుతాం. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనే సంస్థ గత 70 సంవత్సరాల నుంచి కూడా పరిశ్రమ యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి పరిశ్రమ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఎంఎస్ఎంఈ పరిశ్రమ యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వస్తుంది ఈ 70 సంవత్సరాలు. ఈ సంవత్సరం మొట్టమొదటిగా అసోసియేషన్ ప్రత్యేకించి ఒక ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడానికి తలంచి 13, 14, 15 తారీఖుల్లో ఈ నెల ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో చక్కటి ఎగ్జిబిషన్ వేయటానికి సమాయత్తమైంది. ఈ ఎగ్జిబిషన్లో పరిశ్రమల యొక్క ఉత్పత్తులను ప్రదర్శించుకోవడం, అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని బయటికి తీసి మరి మార్కెట్ సదుపాయం కలుగు చేసేటట్లుగా మనం ఏర్పాటు చేయటం, అలాగే కొత్త టెక్నాలజీని పరిచయం చేయటం, ఇండస్ట్రీ 4కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ స్టార్టప్స్కి కానివ్వండి, అలాగే నూతన తర పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ 4లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా వారికి అందుబాటులోకి తెచ్చే విధంగా ఇలా వివిధ రకాల టెక్నాలజీ స్టాల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లోకి తీసుకురావడం జరుగుతోంది. తద్వారా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలకి అనుగుణంగా మరి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషను ఈ యొక్క స్టాల్స్ని, ఈ యొక్క ఏపీ ఎంఎస్ఎంఈ ఎక్స్పో అనేటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభిస్తుంది 13, 14, 15 తేదీల్లో. మరి విరివిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని తమ పరిశ్రమలకు కావాల్సినటువంటి టెక్నాలజీని కానీ, B2B మార్కెటింగ్ సదుపాయాన్ని కానీ, మరి స్టార్టప్స్ కానీ అందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పనేసి నేను ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి పత్రికల వారిని కూడా విరివిగా దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరి ఎక్కువ మంది స్టాల్స్ విజిట్ చేసేదిగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లాలోని చారిత్రక బందరుకోట రామనామ స్మరణతో మారుమోగింది. స్థానిక శ్రీ హేమ కోదండరామస్వామి ఆలయ శిల రాజగోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు పాల్గొని అయోధ్య నుండి విచ్చేసిన ప్రముఖ పండితులు మహంతి రాజ్నాథ్ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్ఠ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మహోత్సవానికి కాకినాడ శ్రీపీఠం అధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ మరియు గుడివాడ ప్రణవాశ్రమం శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు శ్రీ స్థైర్యానంద సరస్వతి స్వామీజీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న స్వామీజీలకు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సరయూ నది నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామి వారికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అంతకుముందు మంత్రి దంపతులు శాస్త్రోక్తంగా హోమ పూజ కార్యక్రమాల్లో పాల్గొని సంకల్పం చెప్పుకున్నారు. శిఖర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించేందుకు మచిలీపట్నం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బందరుకోట పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడంతో భక్తులు పులకించిపోయారు. కోదండరామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోపుర నిర్మాణాన్ని మరి పూర్తి చేసుకుని ఈరోజు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా ఉదయం 11:43 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా
స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు దాదాపు 12 పుణ్యక్షేత్రాల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి పూర్వకుంభం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అభిషేకాలు, తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం శాంతి కళ్యాణం, అలాగే స్వామివారికి దేవాలయానికి గంగా తీరాల్లో ఇచ్చేటటువంటి ఏదైతే హారతులతో ఇక్కడ రామహారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్కడ మహంతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయంతో చేసుకోవడం జరిగింది. లోక కళ్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మరి ఈ రోజు జరిగినటువంటి మహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాముల వారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి. మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం కిడ్నీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత నీరు తీసుకోవడం ద్వారా కిడ్నీని పరిరక్షించుకోవచ్చునని ఆయన సూచించారు. వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకొని విజయవాడ నెఫ్రాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వాక్థాన్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ క్లబ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ సర్వీస్ రోడ్డు ద్వారా సిద్ధార్థ మెడికల్ కళాశాల గ్రౌండ్కు చేరింది. ఈ సందర్భంగా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు, హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి సాయి సుధీర్, సొసైటీ అధ్యక్షుడు నల్లమాటి అమ్మన్న, సినీ నటి మొబానీ సర్కార్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ సాయి కృష్ణ, విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ అర్జున్ రావు, అక్కినేని హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకునే ఆహారం, మందులు కిడ్నీని దెబ్బతీసే ప్రమాదం ఉందని, వీటి పట్ల అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని అన్నారు. ఇతర వ్యాధుల సంకేతాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, కానీ కిడ్నీ వ్యాధులు క్రమబద్ధంగా నిర్వహించే వైద్య పరీక్షల ద్వారా మాత్రమే తెలుసుకోగలమన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఒక అవేర్నెస్ ర్యాలీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. కిడ్నీల గురించి ప్రజల్లో ఒక ప్రివెంటివ్ కేర్ అనేది అది లోపిస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కిడ్నీలు ఎలా పనిచేస్తాయి, కిడ్నీ యొక్క ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కిడ్నీలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాగ మనం గుర్తించాలా, సో ప్రివెంటివ్ కేర్ ఎలా తీసుకోవడం దాని మీద చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన రావడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు మనము చూస్తే కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు చాలా పెరిగిపోతున్నాయి. ప్రజల్లో ఒక అవగాహన లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. కాబట్టి ఈరోజు డాక్టర్ అమ్మన్న గారి ఆధ్వర్యంలో అరుణ్ కిడ్నీ సెంటర్ వారు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ముదావహం. సో దీనికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు, అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ మరిన్ని జరుపుతారని చెప్పేసి ఆశిస్తూ ప్రజల్లో కూడా ఒక అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపున కిడ్నీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. గత 20 సంవత్సరాలుగా కూడా ఈ వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సార్ని అడిగిన వెంటనే సార్ రాత్రి 3 గంటలకు విజయవాడ వచ్చిన వెంటనే వచ్చి ఇనాగ్రేట్ చేసిన ఈ ర్యాలీని స్టార్ట్ చేసినందుకు మా కృతజ్ఞతలు సార్. కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి 100 మందిలో 11 మంది కిడ్నీ జబ్బులు ఉంటుంది. ఇండియాలో ఆ ఇన్సిడెన్స్ ఇంకా ఎక్కువ. మనకి ఈ మధ్య చేదస్తాలు పెరిగి నాటు మందులు, యూట్యూబ్ మందులు ఇవన్నీ వాడి మరిన్ని పెరుగుతున్నారు. ఈ విధంగా వ్యాధికి గురి కాకుండా ఉండాలని చెప్పి కిడ్నీ మీద అవగాహన, కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ చేశాము. ఈ సంవత్సరం ఈ వరల్డ్ కిడ్నీ డే వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఈ WHO వాళ్ళు ఒక స్లోగన్ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం కిడ్నీ గురించి వెళ్ళాలి, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అంటే అందరికీ కిడ్నీ ఆరోగ్యం ఉండాలి. కేరింగ్ ఫర్ పీపుల్ అంటే ప్రజలను సంరక్షించుకోవాలి, కిడ్నీ వ్యాధుల నుంచి ప్రజలను సంరక్షించుకోవాలి. Today I'm here at Vijayawada for a very special purpose, and that too on the 12th of March, which is the second Thursday, promoting the cause of kidney health from Arun Kidney Center, such a
wonderful effort has been put up today. As we can see, there's a walkathon happening right now. We have the commissioner with us, and of course, Aman Nagaru, who has brought me here. I thank him truly from my heart for giving me the opportunity to come up for this cause, which is so noble. Also, we do not know that kidneys can be fatal. So today is an awareness program which tell us to thank the part of our body which keeps us active and alive, and how to protect our kidneys so that we can be healthy and hearty, and also protect ourselves and protect the world in future. యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్, స్టార్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా విజయవాడలో సమావేశమైంది. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. గ్యాస్ కొరతతో పాటు పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల పట్ల హోటల్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను ఎంతకాలం మూసి ఉంచాల్సి వస్తుందనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. రేపటి నుంచే గ్యాస్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అసోసియేషన్ నిర్ణయించారు. దీనివల్ల కొంతవరకు గ్యాస్ ఆదా అవుతుందని వారు భావిస్తున్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల వరకే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా సమయం కుదించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నాదెండ్ల మనోహర్లను కలిసి వినతి పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆతిథ్య రంగంపై ఆధారపడిన వేల మంది కార్మికులు వీధిన పడకుండా చూడాలని, హాస్పిటాలిటీ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు రమణారావు, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఇతర ప్రతినిధులు, హోటళ్ల యజమానులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ హోటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ముఖ్యంగా గ్యాస్ కొరత మీద, కమర్షియల్ గ్యాస్ కొరత మీద ఈరోజు మేము సమావేశం అవడం జరిగింది విజయవాడ అసోసియేషన్ ఆఫీస్లో. దీని మీద మేము అంటే ఈ గ్యాస్ కొరతని అధిగమించడానికి, రెస్టారెంట్లకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఏం చేయాలనే దాని మీద కొన్ని నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఆ నిర్ణయాలను మీకు నేను ఇప్పుడు తెలియజేస్తాను. అంటే కొన్ని ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని మేము అసోసియేషన్ సభ్యులుగా మా ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ద్వారా కొన్ని తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి కూడా మేము విజయవాడ అసోసియేషన్ నుంచి మేము కొన్ని ప్రతిపాదనలు మేము ఇస్తున్నాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి గ్యాస్ వినియోగం, ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ వినియోగం ఎంతో కొంత తగ్గించుకుంటేనే ఇప్పుడు ఈ కొరతను అనేదాన్ని అధిగమించగలం. ఎందుకంటే సప్లైలో కొరత ఉంది కాబట్టి మనం వినియోగంలో కూడా ఎంతో కొంత మనం తగ్గించి వినియోగించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్ల మేము ఆ వినియోగం తగ్గడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ మేము స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఆన్లైన్ వ్యాపారంలో విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చి అంటే ఆ డిస్కౌంట్లు ప్రతి రెస్టారెంట్ నష్టపోయే విధమైన డిస్కౌంట్లు ఇచ్చి కొంత వ్యాపారాన్ని అంటే లేని వ్యాపారాన్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. మొదటి విడతగా మేము ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యజమానులందరికీ మా విజయవాడ అసోసియేషన్ ద్వారా చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఫస్ట్ విడతగా మొత్తం డిస్కౌంట్ అనేదాన్ని అసలు పూర్తిగా కట్ చేయటం. దానివల్ల ఏంటంటే కొంత ఆర్డర్లు తగ్గిపోతాయి. దాని ద్వారా ఒక 10% వ్యాపారం తగ్గడానికి అవకాశం ఉంది. దాని తగ్గడం వల్ల మన గ్యాస్ వినియోగం కూడా అంతే విధంగా సేవ్ అవుతుంది. కొంతమంది రన్ చేస్తున్నారు ఫుడ్, వాళ్ళు కూడా రేపటి నుంచి ఫుడ్ ఆపేస్తామని చెప్పేసి ప్యారలల్గా మీరు ఫుడ్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్లో చూసుకోండి. ఫ్లైట్లో ప్యాసింజర్కి ఇచ్చే ఫుడ్ కూడా ఆపేయడానికి ఓ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ అది ఇండిగో తీసుకుంది. వాళ్ళు ఆ ఈఓ కాపీ కూడా వచ్చింది ఇప్పుడు ఇందాక మాకు. కాబట్టి రాబోయే క్రమక్రమేణా గ్రాడ్యువల్గా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలామంది దీని మీద తీసుకోవాలి. ఇంకోటి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా రేపు కలెక్టర్స్ మీటింగ్ అయిన తర్వాత ఈలోపు రిప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కూడా మెసేజ్ పెట్టాం. ఎమర్జెన్సీ కోర్ కమిటీ, జేఏసీ టీం ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి
వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. ఇంకా కంటిన్యూషన్ అవ్వాలంటే మా సహాయ సహకారం కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వెండర్స్ ఇవాళ విజయవాడలో కూడా 3,000 రూపాయల సిలిండర్స్ మాకు వాళ్ళు కొన్నారు. అవన్నీ కావాలంటే కాబట్టి ఆ కాన్సెప్ట్కి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని పెట్టాలి. గవర్నమెంట్ విజిలెన్స్ సివిల్ సప్లైస్ కూడా చేస్తున్నారు. నిన్న ఈ విషయం తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్లస్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న హోటల్స్ని డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు. వాళ్ళకి రాయలసీమ జిల్లాలో ఒక చోట జరిగింది, వాళ్ళ పొద్దున 175 సిలిండర్స్ పట్టుకున్నారు. విజయవాడలో కూడా ఇప్పటికి 45 సిలిండర్లు పట్టుకున్నారని సివిల్ సప్లైస్ ఉన్నతాధికారి చెప్పారు. కాబట్టి డొమెస్టిక్ సిలిండర్స్ పట్టుకుంటే జైలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది హోటల్స్. దాని విషయంలో ఏ హోటల్ అసోసియేషన్ వాళ్ళకి సహకరించదు. 100% అలాంటి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడానికి మేము కూడా కంట్రోల్లో సిస్టంగా పద్ధతిగా వెళ్తున్నాం. కాబట్టి దాని ప్రాసెస్లో మనం చేయాలని చెప్పుకుంటూ సుమారు లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడతాయని చెప్పి మేము రేపు పొద్దున సెంట్రల్ మినిస్టర్కి వచ్చి ఇవ్వబోయే రిప్రజెంటేషన్లో కూడా ఒక్కొక్క ఇండస్ట్రీ కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మాకు నేషనల్ ప్రెసిడెంట్ చెప్పాడు సుమారుగా పర్ డే రెస్టారెంట్స్ వీటన్నిటి మీద 1,200 కోట్ల నుంచి 1,300 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని చెప్పేసి నేషనల్ FHRA ప్రెసిడెంట్ ఢిల్లీలో వాళ్ళ ప్రెస్ మీట్లో అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి రకరకాలుగా ఉంది ఇండస్ట్రీ మొత్తం. ఇప్పుడు మంచి మ్యారేజ్ సీజన్, ఇప్పుడు మంచి అబ్నార్మల్గా సమ్మర్ స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తే మేము కూడా 100% హోటల్ ఇండస్ట్రీ కూడా ఎల్లవేళలా దీనికి సహకరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కూడా తెలియజేసేసి ఎప్పుడు ఆల్వేస్ మేము మీ అంటే ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి హోటల్ రంగం టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి హోటల్, సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి హోటల్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పేసి నేను సౌత్ ఇండియా హోటల్స్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని కాబట్టి నేను దాని వరకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు శ్యామరాజు గారు సౌత్ ఇండియా హోటల్స్ ప్రెసిడెంట్ చెప్పాను. అందరం కలిసి కుమ్మడిగా కలిసి చేద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఈ నెల 13, 14 మరియు 15వ తేదీల్లో జరగనున్న ఎక్స్పో పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఔత్సాహికులు ఉపయోగించుకోవాలని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ MSME ఇండస్ట్రీస్ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు. మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవమైన కిడ్నీని కాపాడుకోవాల్సిన అవసరత ఎంతో ఉందని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S News.